డబ్బు గుణకం. డబ్బు గుణకం 1 నగదు నిల్వ నిష్పత్తిగా వ్యక్తీకరించబడుతుంది. డబ్బు గుణకం అనేది నిర్దిష్ట నిర్ణీత మొత్తం మూలధనం మరియు రిజర్వ్ నిష్పత్తి కోసం వాణిజ్య బ్యాంకులు సృష్టించిన మొత్తం. నగదు నిల్వల నిష్పత్తి పెరగడం వల్ల బ్యాంకులు ఎక్కువ డబ్బు ఇవ్వకుండా నిరోధిస్తుంది మరియు డబ్బు గుణకాన్ని తగ్గిస్తుంది. జనాభాలో బ్యాంకింగ్ అలవాటు పెరగడం వల్ల రుణాలు ఇవ్వడం పెరుగుతుంది. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో ఎక్కువ డిపాజిట్లకు దారితీస్తుంది. అందువల్ల డబ్బు గుణకం పెరుగుతుంది. దేశ జనాభాలో పెరుగుదల ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలో డబ్బు గుణకం తప్పనిసరిగా పెరగదు. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. చట్టబద్ధమైన ద్రవ్యతా నిష్పత్తి అంటే వాణిజ్య బ్యాంకులు పరపతిగా ఉన్నాయని మరియు అవి ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టేలా చూసుకోవడం. మార్కెట్ ద్రవ్యతని తగ్గించడం ద్వారా ఎస్ఎల్ఆర్లో పెరుగుదల ద్రవ్యోల్బణ నిర్వహణలో సహాయం చేస్తూనే బ్యాంకు రుణాలు ఇచ్చే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ బ్యాంకులకు అందుబాటులో ఉన్న ద్రవ్యతను అంచనా వేయడానికి దాని ద్రవ్య విధానానికి ఒక సాధనంగా చట్టబద్ధమైన ద్రవ్యతా నిష్పత్తిని ఉపయోగిస్తుంది.